మావోయిస్ట్ అగ్రనేత హెడ్మా మృతితో సుక్మా జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకును తలుచుకుంటూ తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మిన్నూరుగా విలిపిస్తున్నారు. కొడుకు ఒకసారి రారా అంటూ ఆ తల్లి ఆ కొడుకుతో ఉన్న అనుబంధాన్ని తలుచుకుంటూ రోధిస్తున్న తీరు అక్కడ గిరిజనులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. గత వారం హిడ్మా తల్లి మధ్వీ పుంజీతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒక వీడియో కూడా రికార్డు చేయించింది. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కూడా అయింది. ఆమె ఆ వీడియోలో తన కొడుకుతో, "నువ్వు ఎక్కడున్నావు కొడక, ఇంటికి తిరిగిరా, లొంగిపో, సాధారణ జీవితం గడుపు, ఇంకా అడవిని వదిలేసే, ఇంకా నువ్వు అడవిని పట్టుకొని తిరిగింది చాలు, నువ్వేదో ఉద్యమం అనుకుంటూ విప్లవం అనుకుంటూ నువ్వు గన్నుల చేత పట్టుకొని అడవిలో తిరుగుతున్నావు, అది కరెక్ట్ కాదు. నీకోసం మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం, కొన్ని సంవత్సరాలుగా నువ్వు మళ్ళీ వస్తావు, నువ్వు మళ్ళీ మాతో సంతోషంగా గడుపుతావు, నువ్వు మళ్ళీ సాధారణంగా అందరిలాగా మళ్ళీ నీ జీవితం ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా మాకు కనపడలేదు బిడ్డ, ఇప్పటికైనా రా, నువ్వు ఆ అడవిని వదిలేసే, ఈ తల్లి కోసం రా, తల్లిగా నేను చెప్తున్నాను రా" అని చెప్పి ఆమె మాట్లాడింది. ఆ వీడియో ప్రభుత్వము, అధికారులు వాళ్ళందరూ కూడా దగ్గరుండి ఆ వీడియో రికార్డ్ చేయించారు. ఎందుకు చేయించారు? కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ మావోల ఏరువేత కార్యక్రమం తీసుకుంది. ఆపరేషన్ కగార్ నిర్విరామంగా జరుగుతోంది. దేశంలో అసలు మావోయిస్టులు కనిపించకూడదు, మావో రహిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుంది, లొంగిపోవాలని చెప్తోంది. చాలామంది అగ్రనేతలు లొంగిపోయారు, లొంగిపోని వాళ్ళు హతమైనటువంటి పరిస్థితుంది. మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి అగ్రనేత హిడ్మాను కూడా ఇదే విధంగా హెచ్చరించారు. దయచేసి లొంగిపో, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆపరేషన్ కగార్ చాలా సీరియస్గా జరుగుతుంది, ఇప్పటికైనా మించిపోయింది లేదు. కనీసం నీ తల్లి చెప్పిన మాటైనా విని నువ్వు రా, తల్లి దగ్గరికి వచ్చాయి, లొంగిపో, ప్రభుత్వం నీ భద్రతకు సంబంధించి హామీ ఇస్తుంది అని చాలామంది మావోయిస్టులకు చెప్పినట్టే హిడ్మా కూడా చెప్పారు. కానీ హిడ్మా కనీసం దీనికి రెస్పాండ్ కాలేదు, కనీసం దీన్ని పట్టించుకోలేదు. ఆయన తన స్థావరాలను మార్చుకుంటూ పోతా ఉన్నాడు. ఇక్కడి నుంచి, ఈ ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్కి వెళ్ళాడు, అల్లూరి జిల్లాకి ఎంటర్ అయ్యాడు, అక్కడి నుంచి మళ్ళీ ఒరిస్సాలోకి ఎంటర్ కావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ మార్గ మధ్యంలోనే సాయుధ బలగాలకు కంటపడేసరికి ఎదురుకాల్పులు జరిగినాయి. ఎదురుకాల్పుల్లో ఆయన ఎన్కౌంటర్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇది వస్తున్నటువంటి సమాచారం. నిజంగా ఒక 5-6 రోజుల క్రితం ఆ తల్లి చెప్పినటువంటి మాటలు ఆలకించి ఉంటే, ఆ తల్లి చెప్పినట్టుగా ఇక అందరూ ఆయుధాలను వదిలేస్తున్నారు, ఇప్పుడు మావోయిస్టులకు అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఇక నేను కూడా వచ్చేస్తాను అని వచ్చి ఉంటే బాగుండేది, ఈ పాటికి ప్రాణాలతో ఉండేవాడు. ఈ ఎన్కౌంటర్లో హిడ్మా భార్య ఇంకా అనుచరులు 4. విజయవాడ దగ్గర ఆ పెనమలూరులో అక్కడ మనం చూసాం నిన్న 28 మంది మావోయిస్టులు సాధారణంగా ఒక కూలీ పనులు చేసుకునే వాళ్ళగా పేర్లు మార్చుకుని మరి వచ్చి అద్దె తీసుకొని ఉంటా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన క్లియర్ కట్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉండేసరికి వాళ్ళు కూడా అరెస్టులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు జరుగుతున్నాయి, తనిఖీలు జరుగుతున్నాయి, చాలామంది మావోయిస్టులని అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ కూడా ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. సో వాళ్ళు తమ ఆయుధాలతో పాటు స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చి ప్రభుత్వం ముందు లొంగిపోతే ప్రాణాలు దక్కుండేవి. కానీ కొంతమంది మొండిగా పోవటం వల్ల ఈ విధంగా ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఆ తల్లి బాధ చూడండి. నేను చెప్పినటువంటి మాట కూడా వినకుండా వెళ్ళిపోయావు బిడ్డ, కనీసం పట్టించుకోలేదు బిడ్డ, ఇప్పుడు మాకే దూరం అయ్యావు, ఇంకా మళ్ళీ నువ్వు ఏదో ఒక రోజు నీ మనసు మార్చుకొని నువ్వు మళ్ళీ మామూలు మనిషిగా తిరిగి వస్తావు అని మేము కళ్ళు కాయలు కాచేలా వేచి చూసాం, విగత జీవిగా వచ్చావా, మృతదేహాన్ని చూడాల్సి వస్తుందని చెప్పి కలలో కూడా ఊహించలేదు, ఎక్కడో ఒక ఆశ ఉంది, ఇప్పుడు ఆ ఆశ కూడా అడుగంటిపోయిందని చెప్పి ఆ తల్లి, ఆ ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తుంటే ఆ స్థానిక గిరిజన ప్రజానీకం అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితుంది. ఎప్పుడో పోయాడు, పోయినోడిక సరాసరి కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోయాడా అంటూ వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఒక్కసారి చూడండి.